ఈరోజు నేను బండి సంజయ్ గారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పైసలు లేవు, రూపాయలు లేవు, నా దగ్గర డబ్బులు లేవు అని ప్రజలను బతిమలాడుకొని ప్రజలను మోసపెట్టి గెలిచినావు. మరి మొన్నటి ఎన్నికల్లో 50 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టినావు, ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు చెప్పాలి ఫస్ట్. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు ఖర్చు పెట్టినటువంటి 50 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏడికేలి డబ్బులు వచ్చినాయి, ఏడికేలి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టినావు, ఏడికేలి ప్రజలను ప్రజాప్రతినిధులను కోట్ల రూపాయలు పెట్టి కొన్నావు. అది మరి నువ్వు వివరంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలామంది ప్రజాప్రతినిధులను మరి మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను ప్రలోభపెట్టి కోట్ల రూపాయలు ఇచ్చి కొన్నాడు. ఏడికేళ్ళు వచ్చిన డబ్బులు అవి మరి బండి సంజయ్ గారు ప్రకటించాలి ముందుగాల. టీఆర్ఎస్ పార్టీ